పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ల నుంచి కోలుకొని టాలీవుడ్ బ్యూటీ సమంత తారాచువల దూసుకుపోతోంది. వ్యక్తిగతంగానూ కెరియర్ పరంగానూ స్పీడ్ చూపిస్తోంది. దీంతో బ్యూటీ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. అంతేకాక మరింత స్పీడ్ పెంచింది. ఊహించని రీతిలో స్టార్ స్టేటస్తో ముందుకు సాగుతోంది. రీసెంట్గా బాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించడంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లతో కెరియర్ను ఫుల్ ఫామ్లోకి తీసుకొస్తున్న బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. సోషల్ మీడియా క్వీన్గా పేరు తెచ్చుకున్న సమంత గురించి ఏ అప్డేట్ వచ్చినా వైరల్గా మారిపోతుంది. మొన్నటి వరకు పోస్టులు, కౌంటర్లు, వేదాంతంతో వార్తల్లో నిలిచిన బ్యూటీ ఇప్పుడు మరో వార్తతో హెడ్లైన్స్లో నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో బాలీవుడ్ దర్శకుల జోడీ రాజ్ అండ్ డీకేతో పనిచేసింది శామ్. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత యాక్షన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ తెలుగు వెర్షన్ హనీ బనీతో నటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరితో సమంత డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. దీంతో తరచూ ఎక్కడ చూసినా జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఓ మ్యాచ్లో సందడి చేసిన ఈ జోడీ రీసెంట్ గా ఫ్రెండ్ బర్త్డేలోనూ కలిసి ప్రత్యక్షమవ్వగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత గ్రీన్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో మెరిసిపోగా రాజ్ నిడిమోరో క్యాజువల్ టీషర్ట్, జీన్స్ లో కనిపించాడు. అయితే రాజ్ అండ్ డీకేతో మరో ప్రాజెక్ట్ చేస్తుందని, అందులో భాగంగానే కలిసి వచ్చిందని మరో వర్షన్ టాక్. గత కొన్ని రోజులుగా డేటింగ్ వార్తలు జోరందుకున్న తరుణంలో అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ క్లారిటీ ఇవ్వటం లేదు. మరి ఈ రూమర్లకు చెక్ పడాలంటే సమంత నోరు విప్పాల్సిందే. చూడాలి మరి ఆ డేటింగ్ వార్తలు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో.